బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండ్రు, జాయిన్ అయినరు. సరే, మనం అందరము చాలాసార్లు నేను గతంలో మరి కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్కి పోయిన వాళ్ళ పరిస్థితి, నేను ఆ రోజు కార్యకర్తగా ఉన్నప్పుడు మరి ఇది బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్గా ఉన్నారు. వాళ్ళ డిస్క్వాలిఫై కోసం ఈయన ఎందుకు పోరాటం చేయలేదు? ఎందుకు బీఆర్ఎస్ నాయకులతోని విందు వినోదాలతో పాల్పంచుకున్నాడు? ఆయన కాళేశ్వరం మీద కానీ మిషన్ భగీరథ మీద కానీ దేని మీద మాట్లాడాలి? లాస్ట్లో దళిత బంధువును కూడా పొగిడిండు. ఆ పథకం పైన కూడా నేను హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. ఇయాటి కూడా ఆ కేసు అట్నే కొనసాగుతుంది, దాన్ని కొట్టేయలేదు. అదే నా కేసు కౌంటర్గా ఈరోజు మల్లెపల్లి లక్ష్మయ్యను ఆ రోజు గవర్నమెంట్తోనే వాళ్ళే ఎన్నుకొని కేసు వేయించారు నాది ఒడగొట్టియాలని. ఈరోజు మల్లెపల్లి లక్ష్మణ్ మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి ఆయన కూడా ఈరోజు అధికారంలో ఉన్న పరిస్థితి. ఆయన కూడా ఏదో పోస్ట్ ఇచ్చిండ్రట బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టులో ఎందులోనో ఆయనకు పోస్ట్ ఇచ్చిండ్రు. అంటే వీళ్ళు అదే గంట చక్రపాణి కూడా వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వచ్చి వైస్ ఛాన్సలర్ ఏదో పోస్ట్ తీసుకుంటారు ఆయన కూడా. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు వీళ్ళు ఆ పార్టీలో గెలిచినప్పుడు, కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్కి పోయినప్పుడు ఆపోజిషన్ లీడర్లు పూర్తిగా విఫలమైనరని చెప్పి ఆ రోజు నేను కాళ్ళకు బల్పం కట్టుకొని కొట్లాను. ఈడీ ఏసీబీలో కూడా ఆ రోజు నేను కంప్లైంట్ ఇచ్చిన ఒక సామాన్య కార్యకర్త, మీరు వెరిఫై చేయొచ్చు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినరు, వాళ్ళ అకౌంట్లు చెక్ చేయాలి. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయి బీఆర్ఎస్కి పోయిన వాళ్ళ అకౌంట్లు చెక్ చేయాలి. వాళ్ళ అకౌంట్లోకి ఎన్నెన్ని పైసలు వచ్చినాయి, ఎక్కడి పైసలు వచ్చినాయి అని చెప్పి కంప్లీట్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను ఈడీకి మరియు ఏసీబీలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరే, ఆ రోజు రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు ఉండే, వాళ్ళకు బీజేపీ కూడా మద్దతుగా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కాబట్టి అక్కడ ఏం చేయలేని పరిస్థితి. నా వంతు కృషి నేను చేసిన. మరి అప్పుడు పార్టీ మారడం తప్పు, ప్లస్ దాన్ని ప్రోత్సహించినటువంటి పాలకవర్గం అంటే బీఆర్ఎస్ పార్టీది ఇంకా పెద్ద తప్పు. మరి కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్లో ఉండి వాళ్ళు రోడ్డు ఎక్కపోవడం ఇంకొక తప్పు. ఒక్కసారి ఎక్కిండ్రా? ఈరోజు 10 మంది ఎమ్మెల్యేలు కాగానే చాలా బలంగా వాళ్ళ వాణిని వినిపిస్తూ ఉన్నది. ఈరోజు వాళ్ళు కోర్టుకు పోయిండ్రు, కొట్లాడుతుండ్రు. ఈరోజు తుది తీర్పు వరకు తీసుకొచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు విఫలమైపోయింది? ఎందుకు వేయలేదు? ఎందుకు కుమ్మక్కయ్యను బట్టి విక్రమార్క ఆ రోజు? దానికి బట్టి విక్రమార్కే మాట్లాడలేదు. 101% ఆ రోజు బీఆర్ఎస్తోని బట్టి విక్రమార్క కుమ్మక్కయ్యండు. ఇక ఈ పార్టీ మారిన నాకు మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్న, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బహిష్కరింపబడ్డా, కానీ నేను ఏ పార్టీ కూడా జాయిన్ కాలేదు. నేను ఇక్కడ రాజ్యాంగ విలువల గురించి, హక్కుల గురించి నేను మాట్లాడతా. చట్ట వ్యతిరేకమైన పని అది కాంగ్రెస్ చేసినా బీఆర్ఎస్ చేసినా ఖచ్చితంగా లేవనెత్తా. ఈరోజు పటాన్చెరులో గెలిచినటువంటి గూడెం మైపాల్ రెడ్డి ఆడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 7,000 ఓట్లతో ఓడిపోతాడు, కాటా శ్రీనివాస్ గౌడ్. ఈయన వస్తాడు, పూర్తిగా నేను ఏ పార్టీయో ఈయన చెప్పాడు. అటు కన్ను కడతాడు, ఇటు కన్ను కొడతాడు. పోస్టింగ్లు గీస్టింగ్లు అన్నీ ఈయన చెప్పిన వాళ్ళకే. వీళ్ళనే నెత్తి మీద ఎక్కించుకుంటుంది ప్రభుత్వం. వీళ్ళు చెప్పినట్టే నేను నడుస్తుంది. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళను అక్కడ పదవులు రావు, వాళ్ళకు పనులు జరిగాయి, వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఎవరికి సహాయం చేయరు. ఈరోజు వాళ్ళను సవితల్లి పిల్లలను చూసినట్టు చూస్తారు, వాళ్ళని దేకరు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన మంత్రివర్గులు అందరూ కూడా ఈయననే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గుర్తిస్తారు, ఈయన పైరవీ చేస్తారు. అంటే గత 2014కి వెళ్ళి 23 వరకు ఈరోజు 1,000 కోట్ల రూపాయలకు పాకినటువంటి గూడెం మైపాల్ పైన ఎటువంటి చర్యలు ఉన్నాయి? ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నట్టుగానే ఈరోజు ఇది కూడా కొనసాగుతూ ఉంది. నంబర్ 1. రెండవది కడియం శ్రీహరి అనేతో ఈయనంత దారుణమైన క్యారెక్టర్ మరొకను ఉన్నది. మోస్ట్ వరస్ట్ ఫెలో ఇక పొలిటికల్ సీన్లో. ఎట్లా అంటే ఈయన తెలుగుదేశం పార్టీల వరంగల్ మున్సిపల్ చైర్మన్గా ఓడిపోయిన తర్వాత స్టేషన్ గణపూర్ టికెట్ ఈయనకు 94లో ఇవ్వడం, గెలవడం, మంత్రి కావడం, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును ఎన్నుపోటు పొడవడంలో ఈయనకు చాలా కీలకమైన పాత్ర పోషించిండు ఆ రోజు. అంతేకాకుండా అందులో 10 సంవత్సరాలు ఏలిండు. వరంగల్లో ఏమేమి సంఘటనలు జరిగినాయి,
ఎన్ని ఎన్కౌంటర్లు అయినాయి, ఎంతమంది చచ్చిపోయింది అనేది మీరు ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ ఈయన దళిత దొరగా కూడా పేరు పిలుచుకున్నాడు. దాని తర్వాత డాక్టర్ రాజయ్య అనేట ఆయన కాంగ్రెస్లో గెలిచి 2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రిజైన్ చేసి, పాయింట్ నోట్ చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఆయన అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో పోయిండు. టీఆర్ఎస్లో నిలబడ్డాడు, గెలిచిండు. ఒకసారి కాదు 2 సార్లు గెలిచిండు. ఇది ఎట్నో ఉన్నదని చెప్పేసి కడియం శ్రీహరి కూడా అందులోకి వెళ్ళిపోయి 2014 ఆయన ఉప ముఖ్యమంత్రి అయితే ఆయన పైన విషపు ప్రచారం చేసి ఆయనను ఉప ముఖ్య పదవికి దించి ఈయన ఎమ్మెల్సీ అయి ఆ కుర్చీలో పోయిన కూర్చున్నాడు. అంతేకాకుండా 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆయన మీద మొత్తం గ్లోబల్ ప్రచారం చేసి ఆయన టికెట్ లాక్కున్నాడు. ఈయన గెలిచిండు, అయిండు. ఆయనను కాదని చెప్పిన టికెట్ ఇచ్చినప్పుడు మరి ఈయన గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసాడు. కాంగ్రెస్ పార్టీలో రాకముందు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్లు వచ్చినాక వాళ్ళ కూతురికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది, పైసలు కూడా ఇచ్చిందంట. అది కడియం శ్రీహరి చెప్పాలి, ఇచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి. డబ్బులు బీఫామ్ తీసుకొని సిట్టింగ్ ఎంపీ అంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కోసేసిండ్రు, అక్కడ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ను కోసేసి వాళ్ళ బిడ్డకు బీఫామ్ ఇప్పించుకున్నాడు. బీఫామ్ ఇప్పించుకున్న తర్వాత నాకు టికెట్ రాలేదని ఆయన అక్కడున్న సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరిండు. బీఫామ్ తీసుకొని డబ్బులు తీసుకొని వీళ్ళు తండ్రి బిడ్డలు ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. బీఆర్ఎస్ అధికార అభ్యర్థి, బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. వీళ్ళకి ఎక్కడి నైతికత? ఇసోంటోళ్ళు రేపు కాంగ్రెస్ పార్టీకి నిలబడతారు. వీళ్ళని ఓడగొట్టన్నా గెలిపి అన్న కాంగ్రెస్ పార్టీ మీరే చేర్చుకోండి. ఈరోజు అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ జనాన్ని కానీ తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుండ్రు. ఆడ వర్గపోరు పెట్టిండు. ఈరోజు ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ ఒరిజినల్ ఎమ్మెల్యేలు మొత్తం ఈయన దిక్కు తిప్పుకుని కుట్ర, టీడీపీలో కుట్ర, బీఆర్ఎస్లో కుట్ర, కాంగ్రెస్లో కుట్ర, ఈయన బతుకంతా కుట్రనే. ఇక కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే, ఆడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసిండ్రు. ఎవరు లేడీ, నాకు కూడా ఆమె తెలియదు, ఆమె ఎవరో నాకు తెలియదు. కృష్ణమోహన్ రెడ్డి సంగతి నాకు తెలియదు అక్కడ. కానీ ఈరోజు వీళ్ళందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్య కంటకులుగా వీళ్ళు పనిచేశారు. ప్రజాస్వామ్యానికి వెన్నుపూస. ఇక దానం నాగేందర్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈరోజు అక్కడ విజయారెడ్డి అనుకుంటా పోటీ చేసింది ఈయన మీద. విజయారెడ్డి, పి జనార్దన్ రెడ్డి కూతురు విజయారెడ్డి గారు పోటీ చేసిండ్రు. ఈరోజు ఆమె ఒక క్యాడర్ ఉన్నది, ఒక వ్యవహారం ఉన్నది, అక్కడ నడిపిస్తుంది. ఆమెకు అగేనెస్ట్గా ఈయన వచ్చింది. ఈరోజు వచ్చేసి ఈయన వాళ్ళని ఇది చేసారు. సరే, ఏదేమున్నా వీళ్ళందరినీ కూడా రేపు మేము ఏ పార్టీ పైన నడుస్తుంది, ఎట్లా చేసినా నడుస్తుంది అనే అవకాశం లేకుండా వీళ్ళందరినీ ఖచ్చితంగా కాలయాదయ్య కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 2009లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్కు పోయిండు. బీఆర్ఎస్ రూలింగ్ గవర్నమెంట్ ఉండే, బీఆర్ఎస్ మంచిగా పదవులు ఎంజాయ్ చేసిన, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా పదవులే అంట, చాలా పెద్ద ఎత్తున సంపాదన కూడా చేసుకుండు. కానీ నేనేం చేసుకోలేదంటాడు. మన కొండక్కల్ గ్రామం ఏదైతే ఉందో దానికి ఈయననే వాళ్ళకు న్యాయం చేపిస్తానని చెప్పేసి ఈరోజు గిరిజనులు మొత్తం నా ముందే రఫ్గా, అంటే ముందే విధంగా మాట్లాడిండు. ఎమ్మెల్యే కాకముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి ఏం మాట్లాడిండు, టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు చెప్పిన వాళ్ళని నేను చూసిన. మొన్న ఎమ్మెల్యేగా ఆయన స్టైలు, ఆయన భాష, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆయన స్టైలు, ఆయన భాష, నేను దీక్షనే కూర్చున్నా, అక్కడ వాళ్ళ మద్దతుగా కూర్చున్నా, అసలు మామూలుగా లేదు. అసలు ఒక్కొక్క రేంజ్లో రెచ్చిపోయాడు కాక. ఈయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇటువంటి ఖచ్చితంగా అంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు మాటికి పారేటోళ్ళని ఖచ్చితంగా ఓడగొట్టి తీరాలి. ఇక ప్రకాష్ గౌడ్ టీడీపీలో గెలిచిండు. టీడీపీకి వెళ్ళి బీఆర్ఎస్కి పోయిండు. బీఆర్ఎస్లో గెలిచిండు, మొన్న కూడా గెలిచిండు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఇక రాజేంద్ర నగర్ల కాంగ్రెస్ వాళ్ళను మామూలు తొక్కుడు కాదు. ఇక ఒరిజినల్ కాంగ్రెస్ నా దగ్గరకు వచ్చిన వాడే అయితేనే వాడు కాంగ్రెస్, నా దగ్గర రాకుండా కానే కాదు. పోస్టింగ్లు ఈయన చెప్పిన వాళ్ళకే, నామినేటెడ్ పోస్టులు ఈయన చెప్పిన వాళ్ళకే, ఇక ఏ పదవైనా ఈయన చెప్పిన వాళ్ళకే. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని ఇక సంపుడు, ఇక వేరే సంపుడు లేదు. రాజేంద్ర నగర్లో ఇక వాళ్ళంతా దారుణమైన పరిస్థితిగా ఇంకొకటి లేదు. ఇక జగిత్యాల ఎమ్మెల్యే, ఈయన పేరేం పేరు ఉంది, సంజీవ్ కుమార్ ఈయన డాక్టర్. ఇక అక్కడ మన జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రికి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి, ఆయనను ఒడగొట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి బాజాబ్తా వాళ్ళతోని కుమ్మక్కై
ఈరోజు ఆయనను ఓడించడానికి ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కూడా ఆయన కన్ఫామ్ అయిన పీసీసీ ప్రెసిడెంట్ ఆపిచ్చి ఈయననే మళ్ళీ పీసీసీ కుర్చీలో కూర్చొని ఆయనను అడుగడుగున అవమానపరుచుకుంటా ఈయనను సిద్ధాంతానికి వ్యతిరేకంగా నా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ సిద్ధాంత బొంగు భోషాడం అని మన రేవంత్ రెడ్డి స్పీచ్ ఇచ్చింది కదా. ఐడియాలజీ తెలియదు, ఆయన కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్ తెలియదు, కాంగ్రెస్ గురించి చరిత్ర తెలియదు, ఏం తెలియదు, ఏం చదవాలి, ఆయన నడిపిస్తుండు. తర్వాత గాంధీ ఎమ్మెల్యే ఈయన భూముల కోసం అని చెప్పి ఇటు వచ్చేసిండు. ఈయన ల్యాండ్ ఒక లాస్ట్ టైం ఒక వీడియో కూడా చేసిన, దాదాపు ఒక 500-600 కోట్లు అనుకుంటా. సర్వే నంబర్లు వీళ్ళ కుటుంబ సభ్యులు అందరిపైన ఉన్నది. నా దగ్గర ఆ పానీలు గీనీలు అన్నీ ఉన్నాయి. కుత్బుల్లాపూర్ మండలం అనుకుంటా, అక్కడ చాలా పెద్ద ఎత్తున ల్యాండ్ స్కామ్ ఉన్నది. ఆ ల్యాండ్ స్కామ్ కోసం ఇక పోచారం శ్రీనివాసరెడ్డి పదవి కోసం మంత్రి పదవుల కోసం పనులు చేసుకోవడానికి అని చెప్పేసి వీళ్ళు వచ్చిండ్రు. ఏది ఏమైనప్పటికీ ఈ తెలంగాణ ఏర్పడ్డ తెలంగాణలో మన స్వయం పాలన అనుకున్నాము, ఆత్మగౌరవం అనుకున్నాము, నీళ్లు నిధులు నియామకాలు మనయే అనుకున్నాము. ఈరోజు మన వనరులు మనకు చెందాలనుకున్నాము. ఈరోజు భారతదేశంలో ప్రపంచ దేశం పటంలో హైదరాబాద్కు తెలంగాణ క్యాపిటల్కు ఒక గుర్తింపు అనేది ఉన్నది. ఈరోజు సెకండ్ క్యాపిటల్గా గుర్తింపు అనేది ఉన్నది. ప్రతి రాష్ట్రము ప్రతి దేశము మన దిక్కు చూసే పరిస్థితి ఉంటుంది. వీళ్ళ స్టైల్ ఎట్టున్నది, వీళ్ళు ఏ విధంగా పోతుండ్రు, వీళ్ళు రూల్స్కు అనుగుణంగా పోతుండ్రా, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తుండ్రా, రాజ్యాంగం మీరు రాసుకున్నారు, ఆ రాజ్యాంగానికి అనుకూలంగా పోతుండ్రా, వీళ్ళకి కొన్ని హక్కులు ఉన్నాయి, ఆ హక్కులు మన పౌరులకు వాళ్ళకు ఉంటున్నాయా, లేకుంటే ఆ హక్కులను కాలరాస్తుండ్రా అని అంటే కాలరాసే విధంగానే ఉన్నాయి. కాబట్టి ఈరోజు పౌర సమాజం తెలంగాణ సమాజం పైన ఒక ఖచ్చితమైన ఒక బాధ్యత ఉన్నది. ఒక పార్టీకి గెలిచి ఇంకో పార్టీకి పోయిన వాళ్ళను సుప్రీంకోర్టు ఇక వీళ్ళు అవసరం లేదు, వీళ్ళు నిలబడరు, వీళ్ళు పనికిరాని చెప్పి వాళ్ళు కొట్టేసిన జడ్జిమెంట్ ఇస్తే రేపు ఖచ్చితంగా బై ఎలక్షన్లు వస్తాయి. వీళ్ళను రచ్చ ఓడగొట్టాలి. ఖచ్చితంగా వీళ్ళ ఓటమి కోసమే ఖచ్చితంగా నిలబడతా. నేను జూబ్లీహిల్స్ గురించి మాట్లాడతలేను, జూబ్లీహిల్స్ నాకు అవసరం కూడా లేదు. అది ఈ 10 మంది ప్రజాస్వామ్య కంటకులుగా ఎవరైతే ఏంది ఇది ఇష్టం వచ్చినట్టుగా పార్టీలు, ఆ పార్టీ గెలిచి ఈ పార్టీలో పోడు, ఈ పార్టీ గెలిచి ఆ పార్టీ పోడు, ఇష్టం వచ్చినట్టు పోడు, ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది? కాబట్టి ఈ విధంగా చేసేటోళ్లను, ఈ విధంగా ఇటువంటి నీచమైన రాజకీయాలకు పాల్పడేటోళ్లను ఖచ్చితంగా మనము ఓడగొట్టి తీరాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటారు. ఈరోజు వాళ్ళని ఈగల కంటే హీనంగా, దోమల కంటే హీనంగా ఈరోజు ముఖ్యంగా కడియం శ్రీహరి కానీ, ప్రకాష్ గౌడ్ కానీ, మన గూడెం మైపాల్ రెడ్డి కానీ ఇట్లా కొంతమంది చాలా దారుణంగా చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యం, నేను ఎవరని ఇది కాదు, ఎవరైనా సరే వీళ్ళను ఖచ్చితంగా ఈరోజు మనం రాజ్యాంగం మనం కాపాడుకోవాలంటే వచ్చే తరాల మన పిల్లలకు కానీ ఆ రాజ్యాంగం యొక్క ఫలాలు వాళ్ళు ఎంజాయ్ చేయాలన్నా ఈరోజు ఖచ్చితంగా మనము దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దానికి ఉంది. దాన్ని వ్యతిరేకంగా మనం పోకూడదు. వీళ్ళని ఖచ్చితంగా మనం ఓడగొట్టాలి. ఈరోజు రాజకీయం చేస్తుంది, ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తుంది కూడా ఒక సిద్ధాంతం లేనటువంటి వ్యక్తి. ఏది స్కూల్ బీజేపీ, కాలేజ్ టీడీపీ, ఈరోజు నౌకరీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఆయన్నే చెప్పుకుంటాడు. కాబట్టి అటువంటి వ్యక్తులకు పార్టీలు సిద్ధాంతాలతో పని లేదు. పదవులు, పైసలు, డబ్బులు, అధికారము, బలుపు ఇదే వారికి, ఇంతకు మించి ఏం లేదు. ఇది ఖచ్చితంగా మీరందరూ ఈసారి మాత్రం మనం అన్నీ మర్చిపోవాలి. ఖచ్చితంగా వీళ్ళను ఓడగొట్టి తీరాలి. నేను ఎవరికి ఓటేయాలని నేను ఓడగొట్టడం మాత్రం ఖచ్చితంగా ఈ 10 మంది ఫోటో